మదర్ బోర్డ్లో కాంపోనెంట్స్ మార్చాలి. బ్లోయరు CPU లెవెల్లో సక్సెస్ రేట్ ఉండాలి అనుకోండి, ఈ ఎడం చేత్తో వాడాలి బ్లోయర్ని. మనం వర్క్ చేస్తున్నాం, వర్క్ చేసేటప్పుడు ఒక కాంపోనెంట్ తీయాలి అంటే దాని మీద కాకుండా చెయ్యి కదిలిపోతూ ఉంటుంది. అలా ఎవరికైతే చేతులు కదులుతూనే ఉందో ఇలా టేబుల్ సపోర్ట్ తీసుకోవాలి. నా చెయ్యి కనపడుతుందా మీ అందరికీ? ఇలా టేబుల్ సపోర్ట్ తీసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, ఇలా టేబుల్ సపోర్ట్ తీసుకోవాలి. ట్వీజర్ని ఇలా పట్టుకోవాలి. ఈ మదర్ బోర్డ్లో కాంపోనెంట్ తీయాలనుకోండి, కాంపోనెంట్ని మనకు కంఫర్ట్గా ఇలా పట్టుకోవాలి. ఓకేనా? కాంపోనెంట్ని ఇలా పట్టుకొని దీని మీద ఇలా బ్లోయర్ కొట్టి మనం ఈ కాంపోనెంట్ని తీస్తాం. ఓకేనా? ఈ కాంపోనెంట్లు మనకి ఇలా కనపడవు కాబట్టి మనం మైక్రోస్కోప్ యూజ్ చేస్తాం. చేసేటప్పుడు నీట్గా జూమ్ దగ్గరలోకి పెట్టుకొని పెద్దగా కనపడేలా చూడాలి. ఓకేనా? నేను సపోజ్ ఇప్పుడు ఈ కాంపోనెంట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇది నా ట్వీజర్తో ఇలా పట్టుకోగలనా లేదా చూసుకోవాలి. కాంపోనెంట్ని ఇలా పట్టుకొని బ్లోయర్ కొట్టండి, బోర్డు కిందకు వచ్చేస్తుంది, కాంపోనెంట్ పైకి వస్తుంది. కాంపోనెంట్ ఊడొచ్చింది. అర్థమైందా అన్న? కాంపోనెంట్ తీసేసాను నేను. మళ్ళీ ఇదే కాంపోనెంట్ వేయాలనుకోండి, కరెక్ట్గా దాని మీద అలా ప్లేస్ చేసి మళ్ళీ బ్లోయర్ కొడతా. కింద లిడ్ కరిగింది, కనబడుతుందా? ఇప్పుడు నేను ట్వీజర్ తీయలేదు చూడండి. ఎందుకు తీయలేదు? హీట్ ఉంది ఆల్రెడీ. ఓకేనా? ఆ హీట్ మీద నేను ట్వీజర్ కదిపాను అనుకోండి, పక్క కాంపోనెంట్లు అన్నీ ఊడిపోతాయి. అర్థమైందా? హీట్ ఉన్నప్పుడు కదిపితే పక్క కాంపోనెంట్లు అన్నీ ఊడిపోతాయి. నేను ఇప్పుడు ఈ కాంపోనెంట్ వేసా. నేను వేసింది కరెక్ట్గా ఉందా లేదా తెలియాలి కదా. వేడిలో పట్టుకోకూడదు, కొంచెం కూల్ అవ్వాలి బోర్డు. ఓకేనా? ఇప్పుడు ఈ కాంపోనెంట్ పట్టుకుంటే మదర్ బోర్డు మొత్తం లెగిస్తుంది కదా. నాకు మదర్ బోర్డు లెగుస్తుంది మొత్తం అంటే ఇది బాగానే అంటుకుంది. అంటుకోలేదు అనుకోండి, కాంపోనెంట్ ఊడిపోద్ది. సరిగ్గా అంటుకోకుండా మీరు లాగితే ట్రాక్ కూడా పోయింది.